ఇక్కడ నేను 6 అవర్స్ ముందు జొన్నలైతే నానబెట్టేసుకున్నానండి. జొన్నలు ఎందుకు నానబెట్టాను అనేసంటే, వీటిల్ని ఇడ్లీ వేద్దాము అనేసి నానబెట్టాను. జొన్నలు నానటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, మధ్యాహ్నం అయితే నానబెట్టాననమాట. ఈరోజు మధ్యాహ్నం జొన్నలు సపరేట్‌గా, అలానే మినపప్పు సపరేట్‌గా అయితే నానబెట్టేసుకున్నాను. మనకి మినపప్పు అయితే త్వరగానే మిక్సీ వేసుకున్నాము అంటే నలిగిపోతుంది కదా! జొన్నలైతే అలా కాదు, కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి 2 సపరేట్‌గా వేసేసుకొని, జొన్నలైతే కంప్లీట్‌గా చల్లబడిపోయిన తర్వాత నానిన తర్వాత ఇంకా నైట్ 11 అయితే అయింది ఇప్పుడు టైము. ఇంకా ఇప్పుడు మిక్సీ అయితే వేసేస్తున్నాను. ముందు నేను అయితే మినపప్పుని మిక్సీ వేసేస్తున్నాను. ఎందుకు అంటే సపరేట్‌గా వేసుకుంటున్నాను. నేను ఈరోజు మిక్సీలో అయితే పడుతున్నాను. గ్రైండర్‌లో వేసినట్టయితే 2 కలిపి అయితే గ్రైండర్ వేసేసుకునేదాన్ని. కాపోతే మిక్సీలో ఏంటి అనేసంటే మనకి మినపప్పు అన్నది త్వరగా మెదిగిపోతుంది కదా! అందుకోసం అనేసి నేను ఇలాగైతే సపరేట్‌గా అయితే మిక్సీ అన్నది పట్టేసుకుంటున్నాను. మనం కేవలం ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వతో వేసుకుంటూ ఉంటాం కదా! మనం సాధ్యమైనంత వరకు ఆహ్, రైస్ అనేది తగ్గిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోటి నేను ఇలాగ జొన్న దోసలు, జొన్న ఇడ్లీలు కూడా వేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను మినపప్పు వేసేసుకున్నాను కదా! మినపప్పు మిక్సీ వేయటం అయిపోయిన తర్వాత ఇంకా జొన్నలు అయితే వేసేస్తున్నాను. మినపప్పు వచ్చేసి ఇక్కడ 3 సార్లు నేను గ్రైండర్ అయితే వేసేసుకున్నాను. నేను ఈరోజు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి మినపప్పు, అలానే జొన్నలు కూడా. ఇంకా మినపప్పు వేసిన తర్వాత జొన్నలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. జొన్నలు ఏంటి అనేసి అంటే ఇక్కడ నేను బరగ్గా అయితే మిక్సీ పట్టేసుకొని రెండింటిని కలిపేసుకొని నైట్ అంతా ఫర్మినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటానన్నమాట. చూపిస్తాను ఉదయానికి పిండి అన్నది ఎలా ఉబ్బిందో ఏంటిది అన్నది. ఇలా ఫర్మినేట్ చేసుకున్నాము అనేసి అంటే మనకి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి అన్నమాట. టెన్షన్ ఏం పడాల్సినంత అవసరం ఉండదు. జొన్నలు కదా మనకి ఇడ్లీలు ఎలా వస్తాయి ఏంటిది అన్నది ఈ విధంగా చేసుకున్నాము అనేసంటే మాత్రం ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇంకా పిండి అంతా కలపటం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ అంతా ఒకసారి నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. నా అవతారం చూసారా అండి ఎలా ఉందో? ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకునే ముందైతే స్నానం చేస్తున్నాను. అసలకి ఊపిరాడట్లేదండి. ఎంత బీభత్సంగా ఉన్నాయో ఎండలు ఈసారి. ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నాయి అంటే ఇంకా మే నెలలో ఎలా ఉంటుందో ఏంటో ఎండలైతే చూడాలి. ఇప్పుడెళ్ళి ఇంకా ఫ్రెష్ అయిపోతాను. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగాల్నే నేనేం చేశాను అంటే, మా వారైతే ఊరెళ్ళారు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి కషాయం అయితే పెడుతున్నాననమాట. చెప్పాను కదా మార్నింగ్ లేవంగానే కాఫీలు, టీ అన్నవి మొత్తానికి బంద్ చేసేసామనమాట. చాలా నెలలైపోయింది టీ తాగేసి కూడా. ఇంకా వచ్చేసి మార్నింగే నలుగురం కషాయం అయితే తాగుతూ ఉంటాం కాబట్టి, ఇంకా కషాయం అయితే చేస్తూ ఉన్నాను. ఇలాగా మార్నింగ్ వ్లాగ్ చేసి చాలా రోజులైపోయింది కదండి. సమిత ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ వ్లాగ్ చేశాను. ఇంక తర్వాత నేను మార్నింగ్ వ్లాగ్ అన్నదే చేయలేదు. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి, అలానే చేసే లైక్కి నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనేసి మోటివేషన్ అయితే కలుగుతూ ఉంటుందన్నమాట. ఇగోండి ఒక 10 మినిట్స్ మరగబెడితే మనకు కషాయం అయితే రెడీ అయిపోతుంది. దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని నేను కషాయం అయితే తాగేస్తాను. ఇంకా కషాయము నేను తాగిన తర్వాత పిల్లలు ఇద్దరికి కూడా పోసేసాము. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే వాళ్ళు కషాయం తాగేసి లడ్డు స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళాలి. సమిత అయితే ఇంట్లోనే ఉంటుంది, హాలిడేస్ కదా. తనని అంటే ఇంట్లో ఉండటం అంటే తను 9:00కి 10:00కి అలాగా కంప్యూటర్ క్లాస్కి అయితే బయటకు వెళ్తుందనమాట.
ఈలోపు ఇంకా లడ్డూకి మళ్ళీ కన్నుకి ఇన్ఫెక్షన్ అయింది. ఏంటో మరి ఇలాగ ఇన్ఫెక్షన్ అవుతూనే ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే బాగుండి. మొన్న కింద రెప్పకైతే వచ్చింది. మళ్ళీ ఈరోజు పై రెప్పకైతే వచ్చింది. కన్ను అయితే బాగా నొప్పిగా ఉంది అనేసి అన్నాడు. ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, త్వరగా అయితే రెడీ అవ్వమనేసి చెప్పేశాను అనమాట. చెప్పాను కదండి, నేను జొన్న ఇడ్లీ వేయటం కోసం నిన్న నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా. జొన్న ఇడ్లీలు అయితే చాలా మంచిగా ఫర్మినెంట్ అయిపోయిందనమాట. పిండి అయితే ఎలా ఫర్మినెంట్ అయిందంటే చూస్తూనే తెలుస్తుంది కదా. పిండి అన్న గిన్నె పై వరకు వచ్చేసింది. ఇంకొంచెం సేపు ఆగాను అనేసి అంటే కింద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయితే అవుతుంది. ఇక్కడ నేను ఇడ్లీ వేయటం కోసం అనేసి ఈరోజు నేను జొన్న ఇడ్లీ వేస్తున్నాను కాబట్టి కొద్దిగా తినే సోడా వేసుకున్నాను. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇడ్లీలు అన్నవి ప్రిపేర్ చేసేస్తున్నా. ఈరోజు టిఫిన్ కోసం అనేసి ఇడ్లీలు అయితే వేయటం స్టార్ట్ చేసేసాను. ముందుగా ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని తర్వాత మనం పిండి అన్నది వేసేసుకోవటమే అనమాట. ఇలా వేసుకున్నాము అనేసి ఆయిల్ అప్లై చేసాము అనేసి అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసాము అనేసి అంటే మనకి ఇడ్లీలు చాలా నీట్గా వచ్చేస్తాయి. మన ఇడ్లీ పాత్రకి ఏమీ అంటకుండా. కాబట్టి కొద్దిగా నెయ్యి కానీ అలానే నూనె కానీ వేస్తే సరిపోతుంది. ఇక్కడ ప్లేట్స్ అన్నిటికీ నేను ఇడ్లీలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇదేంటంటే జొన్న ఇడ్లీలు కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువ పడుతుంది అనమాట కుక్ అవ్వటం కోసం. నార్మల్గా మనం రేషన్ బియ్యంతో కానీ బయట దొరికే ఇడ్లీ రవ్వతో కానీ వేసాము అంటే జస్ట్ ఒక 5 to 8 మినిట్స్లోనే మనకి ఇడ్లీ అన్నది రెడీ అయిపోతుంది కదా. కాకపోతే ఇది కొంచెం కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది అనమాట. 10 to 13 మినిట్స్ అట్లాగా పడుతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నేను ఇడ్లీలు అయితే కుక్ చేసేసుకుంటాను. పిండి బాగా ఫర్మినెంట్ అవ్వటం వలన నాకు ఇడ్లీలు అయితే సూపర్ సాఫ్ట్గా అయితే వచ్చినాయి. ఇలాగా ఇడ్లీలు వేసాము అనేసి అంటే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది కదా. వీలైనంత వరకు ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు అన్నవి అవాయిడ్ చేసేసుకొని ఇలాగ జొన్నలు కానీ రాగులు కానీ ఏమైనా మిల్లెట్స్ కానీ ఏదన్నా వేసుకొని మనం ఇడ్లీలు వేసుకున్నాము అనేసి అంటే మన హెల్త్ వైజ్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇడ్లీలు అన్నవి నాకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇలాగ చేశాను అనేసి అంటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మెయిన్ ఇడ్లీ అంటే లడ్డూకి చాలా ఇష్టము. కాబట్టి వాడు ఇడ్లీని ఎన్ని రోజులు పెట్టినా ఎన్నిసార్లు పెట్టినా కానీ వద్దు అనేసి అన్నాడు. కాబట్టి వీక్లీ చెప్పాను కదా, నేను ఇలాగా ఇడ్లీ పిండి దోశ పిండి కంపల్సరీ చేసి పెట్టుకుంటాను అనేసి, ఏది కావాలంటే అలాగా. ఇది వచ్చేసి నాకు ఒక 4 to 5 డేస్ అయితే వస్తుంది. అలా అనేసి రోజు ఇడ్లీ పెట్టలేము కదా, అందుకోసం అనేసి ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టుకున్నాము అనేసి అంటే ఏదైతే అది అవుతుంది. ఇంకా లడ్డు స్నానం చేసి వచ్చేటప్పటికి కొద్దిగా ఇడ్లీ చల్లారుతుంది అనేసి వాడికి ప్లేట్లో వేసి పెట్టేశాను అనమాట. చూసారా ఇడ్లీ ఎలా అయితే వచ్చిందో. చల్లారిన తర్వాత ఇంకా పచ్చడి వేసి పెట్టేస్తే వాడు వచ్చి తినేస్తాడు. ఇంకా ఇంకా ఒక 2 డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. తర్వాత హాలిడేస్ అయితే ఇస్తారు. చెప్పాను కదా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అనేసి. ఈ ఎండ 9 o'clock ఎండ చూస్తూనే భయం వేస్తూ ఉందన్నమాట. అంత ఎండలుగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే. కన్ను అయితే బాగా నొప్పిగా ఉంది అనేసి అంటున్నాడు. ఈవినింగ్ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇంకా పిల్లలిద్దరు అయితే స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయ్యారు. మా వారైతే లేరని చెప్పాను కదా, ఆటో స్టేషన్ అయితే వెళ్ళారు. ఇంకా సమిధాని ఈరోజు లడ్డూని స్కూల్లో అయితే డ్రాప్ చేయడం అలానే పికప్ చేయడం అయితే ఉంటుంది. కాబట్టి తను ఈరోజు కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళట్లేదు. రోజు అయితే తనంతట తను వెళ్ళిపోతుంది. లడ్డూని మా వారైతే తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఇంక ఈరోజు కుదరదు కదా, అందుకోసం అనేసి ఈరోజు ఇంట్లోనే ఉండమనేసి చెప్పాను తనని. ఒక 3 hours ఏమో ఉంటుంది అంతేనండి. 1 hour క్లాసు, తర్వాత ప్రాక్టీస్ ఉంటుందంట సిస్టమ్ మీద. అలా చేసుకొని తను మధ్యాహ్నం వరకు ఇంటికైతే వచ్చేస్తూ ఉంది.
ఖాళీగా ఉంచటం ఎందుకు, ఏదో ఒక పని ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో తనకి కంప్యూటర్ అయితే నేర్పిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా రెడీ అవుతూ ఉంది. ఇక్కడ సంధానే లడ్డూని అయితే డ్రాప్ చేయటం డ్రైవింగ్ అయితే చేస్తుంది. మామూలుగా వాడు కిక్ కొడుతున్నాడు అనమాట. బండికి బ్యాటరీ అయితే పోయిందంట, సెల్ఫ్ అయితే పోయింది. అందుకోసం అనేసి ఇంకా కిక్ కొట్టాలని వాళ్ళ తమ్ముడు హెల్ప్ చేస్తూ ఉంటే అక్కల డిమాండ్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా. ఇంకా వద్దు నేనే చేస్తాను అనేసి అంటే ఇక మళ్ళీ వద్దు అనేసి ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటూ ఉంటారు కదా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే. సేమ్ మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఇంకా కొంచెం దూరం అంటే కింద చాలా రోజులైంది కదా మార్నింగ్ వీడియో అయితే తీసి, ఇక పిల్లలు సంధ్య అయితే లడ్డూని డ్రాప్ చేయడానికి వెళ్ళింది. ఇంకా మేము వచ్చేసి వంట అయితే చేసేయాలి. వంట చేస్తాను, ఎండ వచ్చేలోపు వంట అయితే చేసేయాలి. ఇడ్లీ వేసాను కదా, లడ్డూని డ్రాప్ చేసేసి వచ్చిన తర్వాత సంధ్య టిఫిన్ అయితే చేసేస్తుంది. 11 o'clock కల్లా వంట అయితే కంప్లీట్ చేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఏం త్వరగా వచ్చేసావు? నీడలో పెట్టు, ఆ బండి ఎండలో పెట్టు, మళ్ళీ ఎండకి పాడైపోయి. సరే పో, ఎండలో పెడితే స్టార్ట్ అవుతా.